BR9 టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయం నందు జాతీయ డెంగ్యూ దినోత్సవం నిర్వహించడం జరిగింది. డెంగ్యూ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డెంగ్యూ నిర్మూలించడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఉపయోగించే లార్నిసైడ్స్, కెమికల్స్, ఫోగింగ్స్ మరియు మిగిలిన మందులపై ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది. తర్వాత జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించినారు. తద్వారా ప్రజలకు డెంగ్యూ పట్ల అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జె నరసింహనాయక్ MBBS మాట్లాడుతూ, డెంగ్యూ నివారణపై 3 పద్ధతులు పాటించండి, డెంగ్యూని ఓడించండి, పరిశీలించండి, శుభ్రం చేయండి, మూతలు పెట్టండి అనే నినాదాన్ని జిల్లా వ్యాప్తంగా PHC, UPHC పరిధిలో వైద్యాధికారుల ద్వారా వివిధ శాఖల మరియు వైద్య సిబ్బంది సమన్వయంతో అవగాహన కార్యక్రమాలను ప్రజలను చైతన్యపరిచేలా నిర్వహించాలని బ్యానర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇన్ఛార్జి జిల్లా మలేరియా అధికారి డాక్టర్ DH ప్రత్యూష గారు మాట్లాడుతూ, దోమలు వృద్ధి చెందే ఆవాసాలను గుర్తించి తగిన నివారణ చర్యలను చేపట్టాలని మరియు ఫ్రైడే డ్రైడే కార్యక్రమమును సమర్థవంతంగా నిర్వహించి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టుటకు తగిన చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. నీటి నిల్వపై జాగ్రత్తలు వహించి ఫ్రైడే డ్రైడే కార్యక్రమంను నిర్వహించాలని ఆశాలకు వైద్య సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జె నరసింహనాయక్, జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ KV సుబ్బరాజు గారు, ఇన్ఛార్జి జిల్లా మలేరియా అధికారి డాక్టర్ DH ప్రత్యూష గారు మరియు FRTC మెడికల్ ఆఫీసర్ డాక్టర్ M రవి గారు, సబ్ యూనిట్ ఆఫీసర్స్, హెల్త్ సూపర్వైజర్లు, కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య సిబ్బంది మరియు మలేరియా సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి శుక్రవారం శుక్రవారం కావాలి. ప్రతి శుక్రవారం శుభ్రవారం కావాలి. ప్రతి శుక్రవారం దోమల నిర్వహణ 10th చదువుకునే పిల్లలందరికీ మనం అవగాహన కల్పించినట్టయితే ప్రతి ఇంట్లోని దోమల బ్రూడింగ్ ప్లేసెస్ లేకుండా చేసే తెలుసు మనం అవగాహన కల్పించినట్టు. ఈ రకంగా మనం దోమలు నిర్వహించే మన డెంగ్యూ వ్యాధిని నిర్మూలించగలుగుతాం. ఈ అవకాశం కల్పించిన అందరికీ నా ధన్యవాదాలు. తర్వాత మనకి కెమికల్ పాస్ సార్ ఎబ్రేట్ అంటా ఉంటుంది. ఇది లార్విసైడ్ సార్ లార్వాలను చంపుతుంది. అలాగే BTI లిక్విడ్ సార్ ఇది కూడా లార్వాలను చంపేటువంటి లిక్విడ్ సార్ ఇది. అలాగే ML ఆయిల్ ఇది డైరెక్ట్గా ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ ఉందో అక్కడ మనం డైరెక్ట్గా వేయడం ద్వారా లార్వాలు చనిపోతుంటాం. ఆక్సిజన్ అంతా చనిపోతుంది. ఇప్పుడు బ్యాక్టీసైడ్ ఇది కూడా లార్విసైడ్ సార్ లార్వాలు చంపడానికి ఇది పౌడర్ అండి. ఈ పౌడర్ని వాటర్లో మిక్స్ చేసి మనం ఈ వాటర్ స్టాగ్నేషన్ వేయడం ద్వారా లార్వాలు చంపవచ్చు సార్. ఇది ల్యాబ్సైడ్ స్ప్రే సార్. దీన్ని ఏబిడ్ స్ప్రే చేయడానికి మనం వాడతాం సార్. స్టాగ్నేటెడ్ డ్రైనేజ్ ఏరియాలో కానీ వాటర్ మీద ఈ లార్విసైడ్ని స్ప్రే చేయడానికి వాడతాం. సైఫ్నోథ్రిన్ సార్ ఇది ఇన్సెక్టిసైడ్ సార్. పెద్ద దోమలను చంపడానికి ఉపయోగించేటువంటి ఇన్సెక్టిసైడ్ సార్ ఇది సైఫ్నోథ్రిన్. అలాగే రెండోది మలాథియం పికిరికల్ ఇది ఫాగింగ్కి మనం వాడతాం సార్. ఈ సైఫ్నోథ్రిన్ అనేది 2 రకాలుగా వాడతాం. అంటే ఫాగింగ్కి వాడతాం. రెండోది మనం ఈ ఇండోర్ స్ప్రే కూడా మనం వాడడం జరుగుతుందండి. స్పేస్ స్ప్రేకి వాడతాం. అలాగే మూడోది ఇక్కడ థైరత్రం సార్. ఇది ఎక్కువగా మనం లోకల్గా వాడేటువంటిది. ఇది పెద్ద దోమలు చంపడానికి వాడేటువంటి మందు సార్. ఇది కిరోసిన్లో కలిపి మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది సార్. ఇది ఫాగింగ్ మిషన్ సార్. ఫాగింగ్ మిషన్ ఇది ఫాగింగ్కి ఉపయోగిస్తుంది. పొగలు వదలడం ద్వారా ఇళ్లలో ఉన్నటువంటి దోమలను చంపడానికి ఫాగింగ్ మిషన్ ఉపయోగించడం జరుగుతుంది సార్. ఫాగింగ్ మిషన్లు దీన్ని అవసరం ఇవన్నీ కూడా